మళ్ళీ ఒకసారి ఢిల్లీకి వచ్చి దగ్గర ఈరోజు ఒక 7 మంది మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పి అవన్నీ కూడా క్లియరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలు 19-24 చేసినటువంటి విధ్వంసం చూస్తే కనీసం 10 సంవత్సరాలైనా సరే మినిమం టైం పడుతుంది. కనీసం ఇది ట్రాక్లో పెట్టాలంటే మేము ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఎన్డీఏ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది. మళ్ళీ ఎన్డీఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను 1 సంవత్సరం రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంటు డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైం సీఎం చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గం లేదు, దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనాన్ని తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ, పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ, డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిసాము, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాము. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని నేను కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని
ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగారు ఈ కార్యక్రమం కింద ఒక 30 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగారి కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం. ఇంకొక పక్కన సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి మనకు వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు. చాలా ఎఫెక్టివ్గా చేశారు. దానికి అభినందించాను. అదే సమయంలో డిఫెన్స్ కూడా చాలా బాగా చేశారు. దేశం అంతా కూడా మన డిఫెన్స్ పట్ల ఒక నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. దానికి అప్రిషియేట్ చేస్తూనే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి కర్నూలు ఓర్వకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. ఇక్కడుండే డిఫెన్స్ పిఎస్యూస్ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టమని చెప్పి కోరాను. దానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ అమ్యునిషన్, అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సినటువంటి స్టోరేజ్కి కానీ టెస్టింగ్ కానీ ఇవన్నిటికి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం. అది కూడా చేస్తూ ఉన్నారు.
ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో లేపాక్షి టు ఓర్వకల్ హైటెక్ ఇండస్ట్రీస్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఒక పక్క ఏరోస్పేస్, సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, అదే సమయంలో అదర్ ఎకోసిస్టమ్ డ్రోన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఈరోజు యాపిల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అందరూ కూడా వచ్చారు, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ వచ్చారు. దే ఆర్ వెరీ పాజిటివ్. ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో లేపాక్షి టు ఓర్వకల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీనే కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాం. వాళ్ళు తొందరలో నాకు 3 నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ అవన్నీ ఫైనలైజ్ చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే ఆ రాయలసీమ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే లేపాక్షి నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్, డిఫెన్స్, సివిల్ రెండే కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ తయారు చేయడానికి, ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది, అటు సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ కానీ ఈ 2 చాలా వస్తాయి. మూడోది అక్కడికి వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తాం. డ్రోన్స్ అన్నీ కూడా మిలిటరీకే కాకుండా కమర్షియల్గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలనో యూస్ కేసెస్ అని తయారు చేసి ఇప్పటికే డ్రోన్ సిటీ పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. యూస్ కేసెస్ అన్ని తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, పైలట్స్ ట్రైనింగ్, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక హబ్గా తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక పక్కన వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ ఉంది. దేశంలో ఎక్కడా లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని అవకాశంగా తీసుకొని ఆ ఏరియాలో ఒక 2000 ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక సిటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అంతా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, లాంచింగ్ 2 కూడా పోతున్నాం బై యూజింగ్ శ్రీహరికోట. దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అది కూడా వర్కౌట్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది, ఒక హబ్గా తయారవుతుంది, దేశానికి ఒక తలమానికంగా తయారయ్యే అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సార్టివ్లో వాళ్ళు ఉంటారు. యాపిల్ ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంఓఈ చేసుకుంటా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పాం. పాలసీస్ అన్ని వర్కౌట్ చేస్తున్నారు. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్. ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గో, సీ కార్గో, కృష్ణపట్నం పోర్ట్, రోడ్డు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్. సిటీస్ చూస్తే బెంగళూరుకు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. ఇది పెద్ద హబ్గా తయారు చేస్తాం. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం జిల్లాలో ఉంది. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవాలి. మొన్నే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం, లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి అడిగాను. దాన్ని కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన యుఏటిఎన్ఎల్, అదే మరిగా మిథాని అండ్ నాల్కో, వీళ్ళందరూ కూడా 60,000 TPA హై ఎండ్ అల్యూమినియం అల్లాయ్స్ ప్రొటెక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది. దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం. దాన్ని తొందరలో అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగాయలంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు. అంత మునిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంకలో వచ్చాయి. ఈ 2 వచ్చిన తర్వాత డోనకొండ ఎయిర్ స్పేస్
తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ని ఐఏఎఫ్ అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని చెప్పి కోరాం. ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా తయారవుతుంది. దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది. దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వస్తుందా తొందరగా చేస్తూ ఉంటున్నారు. విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని, ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్డ్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకొని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం. దీనికి కూడా ముందుకు వస్తామని చెప్పారు. అంటే మొత్తం ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ కంటోన్మెంట్ లేవు. వెరీ ఇంట్రెస్టింగ్. ఉండేవి తెలంగాణకు వచ్చాయి, తమిళనాడుకు వచ్చాయి, కర్ణాటకకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి మిలిటరీ కంటోన్మెంట్ లేని పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కావాలి, అది కూడా చెప్పాను, వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఇట్ విల్ కమ్. ఇవి కాకుండా ఈరోజు నేను కలిసింది సిఆర్ పార్టీని కలిశాను. యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను. ఫాస్ట్ ట్రాక్లో పోలవరం ముందుకెళ్తా ఉంది. 2027కి పూర్తి చేయడానికి అన్ని విధాల దాన్ని తీసుకెళ్తున్నాం. వీలైతే 2027 మార్చికే చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. ఎక్కడ కూడా స్పీడ్లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు. సిడబ్ల్యూసి ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే 2 monthsకి ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం. ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్, ఓసారి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం మీ అందరికీ తెలుసు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. తెలుగు జాతికి ఇది ఒక పెద్ద వరం. అలాంటి ప్రాజెక్ట్ని డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే డయాఫామ్ వాల్ 400 కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర 980 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. డబల్ది, మోర్ దెన్ డబల్ మళ్ళా ఖర్చు పెట్టి ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ కూడా పెరిగింది. అయితే ఓసారి ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది. అదే జరిగింది. ఏదైనా కూడా ప్రాజెక్ట్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వార్ ఫుటింగ్. తప్పకుండా 2027 పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. యాజ్ పర్ ది షెడ్యూల్, ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్. వాటర్ లెవెల్ కూడా phase 1 పూర్తి అవుతాని. అది మనకు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినటువంటి ప్రొవిజన్. అది పూర్తి స్థాయి నీళ్లు పెట్టాలి. దానికి రీహాబిలిటేషన్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పోలవరం బనకచెర్ల ఒక ప్రాజెక్ట్. దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళు ఒక్కరే చేయలేరు. కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్లో ముగ్గురం కలిసి చేద్దాం. ఇది పెద్ద ప్రాజెక్ట్కి 80,000 కోట్లు అవుతుంది. 200 TMCF నీళ్లు డైవర్ట్ చేయాలని, గోదావరి నుంచి నేరుగా బనకచెర్లకు 200 TMC నీళ్లు తీసుకుపోగలిగితే ఇట్ ఈస్ గేమ్ చేంజర్. ఇందులో 3 బిట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ, 2 కృష్ణ టు నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్. అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది. అక్కడి నుంచి వెలుగొండకు కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో. థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనకచెర్ల. దట్ ఈస్ ది గేట్ వే. అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్కి, ఆల్ కెనాల్స్కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇన్క్లూడింగ్ సోమశిల, కందలే అండ్ తిరుపతి, బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి, రిజర్వాయర్కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం కలిసి దగ్గర 80,000 కోట్ల రూపాయలు అవుతుంది.
దీనివల్ల గాలేరు నగరికి, హంద్రి నివాకి, తెలుగు గంగకి, వెలుగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటికీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని తొందరలోనే 1 month లోపల ఎగ్జామిన్ చేయమన్నాం. ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చిన్న చిన్న ప్రాజెక్ట్ వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద. అక్కడ మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు. ఈ నీళ్ళన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్. ఇది ఇంట్రా రివర్ లింకేజ్, నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్. వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్. వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ కిందికి వచ్చిన తర్వాత కిందన వచ్చిన నీళ్ళని, సముద్రంలో పోయే నీళ్ళని, మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు. సౌత్ ఇండియాలో గోదావరి ఒకటే ఎక్కువ నీళ్ళు వచ్చే రివర్. 100 years యావరేజ్ 2000 TMC వాటర్ సముద్రంలో పోయింది యావరేజ్. ఈరోజు తీసుకున్న నీళ్లు 200 TMC నీళ్లు మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి. కాబట్టి ఎవరికీ అభ్యంతరం కలపడం లేదు. అందరితో మాట్లాడతాం, అందరిని కన్విన్స్ చేస్తాం, అందరం కలిసి గోదావరి నీళ్ళు వాడుకుంటాం. అందరితో మాట్లాడుతున్నారు, మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసి ముందుకెళ్తాం. అందరితో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అని మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా వారికి ఇచ్చాను. ఇరిగేషన్లోని మోడర్నైజేషన్ కింద ఏదైతే మొత్తం ఇరిగేషన్ మోడర్నైజేషన్ కింద CADWH అని ఒక ప్రాజెక్ట్ ఇది. దీనికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే పైప్ లైన్లో నీళ్ళు తీసుకెళ్ళడం, కాలువలు కాకుండా ఒక పైలట్ చేస్తున్నారు. అది కూడా ఇమ్మన్నాం, అది కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. రెండోది ఏపీ మన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కూడా ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తం మ్యాపింగ్ చేయడం, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ అన్నీ ఇది చేసి వాటర్ మేనేజ్మెంట్ కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ రిపేర్ చేయాలి. అది నేను ఈరోజు డిస్కస్ చేయలేదు, అది ఆటోమేటిక్గా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు విజయ్ సింగ్ గారిని వచ్చాను. స్పేస్ టెక్నాలజీ ఒకటి మాట్లాడాను. 2 విజ్ఞాన్ ధార కింద తిరుపతి IIT ఉంది, ఐజర్ ఉంది, సతీ సైఫ్ అంటే సోఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ ఒకటి, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటల్ ఫెసిలిటీ 2 కూడా పెట్టమని చెప్పి కోరాను. ఈ అగ్రీడ్, ఆయన వర్కౌట్ చేస్తా అన్నారు. అది కూడా వస్తుంది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మెషిన్ తిరుపతి IITలో కానీ ఐజర్లో పెట్టమని చెప్పి ఒకటి రిక్వెస్ట్ చేశాం. బయోటెక్నాలజీ బయోరిడ్జ్ స్కీమ్ మెడ్టెక్ జోన్ ఉంది, అందులో దీన్ని పెట్టమని చెప్పి కోరాం. అది కూడా అటు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడ్టెక్ 3 కలిసి ట్రైపేటరేట్ అగ్రిమెంట్ చేసుకొని చేస్తూ ఉన్నారు. CSIR ల్యాబ్ ఆంధ్రప్రదేశ్లో లేవు, 37 ఉన్నాయి. ఈ 37లో చూస్తే ఈ ల్యాబులు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎంతో పని హైదరాబాద్లో అన్నీ వచ్చాయి, 3-4 దాకా వచ్చాయి. ఇక్కడ మాత్రం ఏదీ రాలేదు. ఆ విషయం చెప్పాను. చెప్తే ఇమీడియట్గా సెట్ చేస్తా అన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా స్పేస్ సిటీది నేను ముందే చెప్పాను. స్పేస్ సిటీ వస్తే ఈ సెటిలైట్స్ అన్ని ప్రమోట్ చేయడం, కమర్షియల్ సెటిలైట్స్ రావడం, కాస్ట్ ఆఫ్ సెటిలైట్ వల్ల మొత్తం డేటా కలెక్షన్ చాలా ఈజీ అవుతుంది. దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఫైనల్గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన. ఆయనతో కూడా అన్ని రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈరోజు మందు కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి
దీనికి బైఫర్కేషన్ యాక్ట్లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తామన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్డిటి, ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషను, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ అలా కట్ చేశారు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్గా బనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వరుసముఖంగా ఉన్నాను. ఇది బ్రీఫ్గా. రేపు నీతి ఆయోగ్ 2047 ఏదైతే విజన్ 2047 వికసిత్ భారత్, దీనికి కావాల్సిన అరేంజ్మెంట్ చేయడం కోసం, లేకపోతే వేరియస్ ఐడియాస్ తీసుకోవడం కోసం ప్రధానమంత్రి పెట్టాడు. దానిపైన ఐ విల్ గివ్ మై ప్రెజెంటేషన్, దెన్ ఐ విల్ టెల్ ఫర్ ఆల్ ఆఫ్. అంటే మన స్టేట్ గారు కొత్తగా ప్రాజెక్టులను అడుగుతున్నారు. నేను ప్రధానమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ విజ్ఞప్తి చేసేది, మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ ఒక పాజిటివ్ పబ్లిక్ పాలసీ. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు రాకమునపు 2%, 3% ఎకనామిక్ గ్రోత్ ఉండేది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రోత్ అబ్నార్మల్గా పెరిగింది. మనకు ఐటీ అడ్వాంటేజ్, ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చింది. అదొక పబ్లిక్ పాలసీ. ఒక్క ఐటీతో ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క శక్తి, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి చిరునామాగా తయారయ్యారు. అందులో ఫస్ట్ మోవర్ కింద తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి 33% తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. పెట్టిన పాలసీ డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ వచ్చింది. ఇండియా ఈజ్ ఓన్లీ ది కంట్రీ హ్యావింగ్ అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ డివిడెంట్. ఈ మూడు డెడ్లీ కాంబినేషన్. మీరందరూ ఎంతో పైన ఎంత డబ్బులు ఇస్తారు, 1000 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా, ఇందులో ఉన్నారు. వెల్త్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ పాలసీస్ కావాలి. పబ్లిక్ పాలసీలు కూడా మీరు చూస్తే ఒకప్పుడు పీపీపీ మోడల్స్ వచ్చాయి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది, హ్యామ్ మోడల్స్ వస్తున్నాయి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్కన ఏ విధంగా అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ మొబిలైజ్ చేయాలి, మస్టర్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఎంతో పైన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది అసూయ పడేవాళ్ళు అసూయ పడుతూనే ఉంటారు. ఈరోజు మనందరం చూసాం, ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎస్కామ్. అప్పుడు నన్ను అడిగారు డబ్బులు ఉన్నాయి. ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు, వాజ్పేయి గారు అడిగారు, బాబు నువ్వు కొత్త ఆలోచనలు వస్తావు, డబ్బులు ఎక్కడున్నాయన్నాడు.
సార్ మీ డబ్బులు నాకు అవసరం లేదు, నేను అడిగేది ఒక పాలసీ, మీరు ఆ పాలసీ ఇవ్వండి. గ్రీన్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షేర్ పెట్టుకోండి ఈక్విటీ, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూడా వద్దు, మేమే పెట్టుకుంటాం, మీకు ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టికెట్ అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం బోలెడంత వస్తుంది. ఈ మాట చెప్పాను. ఫస్ట్ దానికి 32 మీటింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు. 32 మీటింగ్స్ అయినాయి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి లేడు ఇక్కడ మంత్రిగా, వాళ్ళ మినిస్టర్ అయితే పూర్తిగా వ్యతిరేకం, దానికి ఆ పాలసీకే వ్యతిరేకం. ఫైట్ చేశాను, ఫైనల్గా ఆయన యాక్సెప్ట్ చేశాడు. టుడే హైదరాబాద్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్, ఎయిర్పోర్ట్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 17% గ్రోత్ రేట్. సింగిల్ ఫ్యాక్టర్. సరే, మళ్ళీ ఆ ఎకో సిస్టంలో ఒక అవుటర్ రింగ్ రోడ్, నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ, బీటీ, ఫార్మా, ఫైనాన్స్ అన్నీ వచ్చాయి. అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది. అప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ రాలా, తర్వాత ఫాలో అయ్యారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ అన్నీ వచ్చాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ మన పైన చూశాను. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారయ్యే పరిస్థితికి వచ్చి సెకండ్ టర్మినల్ అయితే మనది బెస్ట్ టర్మినల్. మనం డబ్బులు అంటున్నాం, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు దాంట్లో, గవర్నమెంట్ బెనిఫిట్ వస్తూ ఉంది. ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక. విఐపి లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. నౌ ఎయిర్పోర్ట్ హెస్ బికమ్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్, నాట్ ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా. ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్, వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది, వెల్త్ క్రియేషన్ వస్తుంది, అదే మరి రెవెన్యూ జనరేషన్ వస్తుంది. దెన్ వెల్ఫేర్ కూడా చేయించాను. అదే అమరావతి తీసుకొచ్చాం. ఈరోజు అమరావతి మోడల్ ఏంటి? ఏం పెట్టాము డబ్బులు ఖర్చు? ప్రతి ఒక్కరు అంటున్నాడు, ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టామంట. కనీసం ఒక మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి. రాజకీయ కాదని అడిగేది, నీకు నష్టం ఏంటంటున్నా? ఆ భూమి రైతులు ఇచ్చారు, రాష్ట్రానికి కట్టాము, నీకెందుకు అంత వస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా? ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది, డెవలప్ చేశాం. 75% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. 75%. 67% సర్వీస్ సెక్టర్, 9.3% రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టిపి. బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ కాబట్టి 9.3% హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది, జిఎస్టిపి కలెక్షన్ వచ్చేది, జిఎస్టీ కలెక్షన్ వచ్చేది ఫ్రమ్ తెలంగాణ. బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ సెక్టర్. ఎట్లొచ్చాయి? ఇవన్నీ మర్చిపోయి ఏదంటే అడ్డంగా మాట్లాడడం, తెలిసి తెలియనితనంతో లేకుంటే మూర్ఖత్వంతో మాట్లాడితే ఒక వ్యక్తులకు సమాధానం చెప్పడం కాదు, జాతికి సమాధానం చెప్పాల్సిన, తెలుగు జాతి కోసం పనులు చేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పాలసీ అది. నేనేం చెప్పాను వాళ్ళకు? ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. ఐ గేవ్ ఎ ట్రస్ట్. మీ భూమి మీరు ఇవ్వండి. ఇట్ ఈస్ ఎ విన్ సిచ్యువేషన్. మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు, మీరైతే నష్టపోరు. ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు, మా పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉందని. మీ పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు. రాజధానికి ఇస్తే చరిత్ర తిరగరాస్తారు, మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పాను. ఒక నమ్మకం ఇచ్చారు, కొంత సఫర్ కూడా అయ్యారు. 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన చరిత్ర ఒక్క అమరావతికి వచ్చింది. దాన్ని కూడా చిన్నాభిన్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు, ఏం చేయలేకపోయారు. ఆ పవర్ ఆఫ్ అమరావతి ఈజ్ సో స్ట్రాంగ్. ఇప్పుడు నిన్న నేను చూసింది, అక్కడ హైదరాబాద్, బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ ఇంకా బెటర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావాలని. మనం డబ్బులు పెట్టడం లేదు, వాళ్ళే కడతారు. వాళ్ళు కడితే మనకు రెవెన్యూ వస్తుంది.
రావాలి. లేకపోతే డెవలప్ అవుతే ఎట్లా ఉంటే ఇప్పుడు ఈ amendment ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజు అని కాదు, ఒక నెలని కాదు, ఒక సంవత్సరం కాదు, 3 సంవత్సరాల్లో ఒక ట్రాక్ వస్తుంది, తర్వాత సెట్ అవుతుంది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాద్ కంటిన్యూగా డెవలప్ అవుతుంది, ఈవెన్ బెంగళూరు కంటిన్యూగా డెవలప్ అవుతుంది. అదే మనకి ఇది కూడా వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇది అమరావతి, ఈవెన్ విశాఖపట్నం. వీఆర్ ప్రిపేరింగ్ ఏ యాక్షన్ ప్లాన్ ఫర్ విశాఖపట్నం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ హబ్గా తయారవుతుంది. దట్ ఈస్ ది నాలెడ్జ్ ఎకానమీకి ఇండస్ట్రియల్ హబ్గా, ఫార్మా, స్టీల్, నాలెడ్జ్ ఎకానమీ, టూరిజం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ విశాఖపట్నం. అమరావతిని రీఆర్గనైజేషన్ యాక్ట్ చేస్తూ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ అమెండ్ చేస్తారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేర్చమని కాదు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టింది హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా పెట్టారు. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏది క్యాపిటల్ లేదు. కాబట్టి అమరావతి ఇంతకుముందు అనౌన్స్ చేశారు, ఇప్పుడు అమెండ్మెంట్ చేసి నోటిఫై చేయమంటున్నాం. అదర్వైజ్ ఎప్పటికైనా యాక్ట్లో చేయాలి. నేను చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. So if you can throw light on your visit to Delhi, especially your meeting with Rajnath Singh in the wake of the defense projects that you proposed from Andhra. No, I asked so many projects, 5 clusters I asked him. Sainik schools also, private schools is saying PPP model they are giving. 100 Sainik schools, PPP model. We asked him, already 4 are sanctioned from Andhra Pradesh. We will get some more. Anything else that you spoke to Rajnath Singh about, because you also congratulated him for Operation Sindoor? No, they have done extremely well. I congratulate him. Our defense played a major role under the leadership of Prime Minister and also execution by Rajnath Singh as Defense Minister. They have done with the precision and perfection. Sir, but this Operation Sindoor also exposed us to a lot of diplomatic challenges. No diplomatic challenges. What is the problem? So the No, anybody, I am asking you, can you support terrorism? If world has watched terrorism, we are fighting against terrorism. Not only terrorism, any violence, any kind, either extremism or rowdyism or economic terrorism, country cannot bear it. Terrorist activities, any form, all of us has to condemn. Otherwise, what is the safety for you to sit here? I am asking you. You want that life? Any civilized world? We are living in a civilized world. Civilized world cannot tolerate terrorist activity or terrorism for that matter. So my next question is on the tolerance bit. On the Operation Sindoor, on the recent arrest of Ashoka University professor, just for opinionating his opinions. He was a little critical of the government and he was arrested. So when we talk about Viksit Bharat and also talk about... No, what I am asking you, nation first. Yes. By sitting in the nation you can talk, you cannot talk other countries or praising other countries. What is that? I am asking you. Democracy. But by damaging, even by sitting in India, you can operate for Pakistan. Is it right? Some people are operating. Yesterday you have seen some YouTube. Yes, a Lady, what is this? You are, democracy means not a freelancer to damage the nation. Everybody should have a restraint. You can contribute. One side, defense people are killing. Some places, innocent people, I have seen. They told me, I received the dead body. I have seen eyewitness. I spoke to him. Within 2 minutes, before his eyes, they killed them. Is it right? So all of you have to think, if you are in that position, how you are behaving. That is important. Yes, entire country is totally boiled. All of us have to understand this. Sentiment of the people and security of the common man. Even defense at the cost of
Countries we are all spending so much of money. Why we are spending money? To protect ourselves, our nation. So one thing that the Prime Minister said is the way in which indigenous defense equipments have come to the fore. As a state which is also looking at making its development path forward and also contributing towards Viksit Bharat, do you think that indigenous procuring of equipment from India is going to be important in the coming times? No, 100% we need indigenous equipment with the latest technologies. That is order of the day. That is where PM made a program, Make in India, Made in India, that helped us. Or otherwise, other technologies are vulnerable, always. Your own technology, always you will have your own USP. And also total protocol under our control. So you spoke about the green energy corridor. Could you tell us, because a lot of us don't understand Telugu, so could you tell us something about No, we are going in a big way. PM has given a program, 500 gigawatts. He wanted to produce green energy. In that program, we offered 72 gigawatts. We are near completion. We want to go 150 to 160 gigawatts we are planning in the near future. In Andhra Pradesh, Rayalaseema is a very good place for solar, wind and pumped energy because of platoon, particular platoon advantages. Now added to that, battery also we are going. That is green energy we are going to use for green hydrogen, ammonia, downstream industries. Already one project, NTPC and Government of Andhra Pradesh, our NetCap, they are having a joint venture. 1,60,000 crores, they are going to start one project for green hydrogen. Another thing, Greenco has started. They are also going for green ammonia in Kakinada. We are having excellent cost also for export of green hydrogen and also downstream industries. Andhra Pradesh is going to become green energy hub. So how many green jobs will it create and what kind of skilling do you think it will require? So it is a new energy. Jobs, for example, biofuel. Reliance has come to set up 500 units. Nearly 2.5 lakh jobs are going to create. 65,000 crores they are going to spend. Any time frame, sir? 3 years time. That is how we are working every project with a time frame. Day of MOU, we are having completion date. So what are the pending dues of the states which the center has to clear? Which one? How much is the pending due? Pending dues. More than 1,20,000 crores we are able to clear some bills. Still there are pending. No, the pending dues. From the central government, మీకు రావాల్సిన పెండింగ్ లో No, not central government. Previous government pending dues. Not from central government. Central government they have overdrawn and diverted. 92 central sponsored schemes. They gave money. Previous government spent that money for other purpose. They diverted. Now they have blacklisted Andhra Pradesh, not eligible for 92 schemes, central sponsored schemes. Now, 74 we revived. already 74 we have revived. Everything we want to revive. Even Jal Jeevan Mission, country is using. They have used only 2,000 crores, that too borewell water for drinking. సార్ మీరు హోమ్ మినిస్ట్రీ కలిసినప్పుడు మన రాష్ట్రంలో కుంభకోణాల గురించి ఏమైనా చెప్తారు? అవి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం కదా, మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా. అట్లా కాదు సార్, లిక్కర్ కుంభకోణం జరగలేదు, అసలు బీచ్ దాంట్లోనే కుంభకోణం జరుగుతుంది, అమాయకులైన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ చెప్తున్నాడు సార్. నేను ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ విల్ డిసైడ్, విల్ ఎస్టాబ్లిష్. నేను నాట్ Sir, your comment on the first phase will get over, sir. no, total project almost all will be over, and also from there onwards
only submergence area, land acquisition, all those things will be pending. So you talked about Telangana a few minutes ago. The Chief Minister of Telangana has been named in the ED charge sheet of donating lakhs of money in the National Herald case. Revanth Reddy, also the Deputy Chief Minister D.K. Shiv Kumar of Karnataka, has been named by the Enforcement Directorate of donating money in the National Herald case. Your comments? When? Today, sir. According to you. No, without knowing the information, I cannot comment. Sir, Congress Party and especially Rahul Gandhi has been tweeting some, they're questioning Operation Sindoor and they're questioning the direction of the government, the armed forces. How do you comment, sir, on this? Sir, I am very clear on that. Sindoor, nobody should criticize or attack. That is not correct approach. Operation Sindoor is an inevitable situation to protect ourselves. No provocation. They came to our land, they killed 27 innocent people. Then naturally you have to hit back to create confidence among our citizens. Or otherwise, what is going to happen for this nation? How to protect this nation? Why you are spending so much of money on defense? We are not going wars against others or other countries. Anybody will come. They will create problem. They will kill our people. It is our right to fight it out. That is very clear. All, irrespective of political parties, irrespective of individuals, society, intellectuals, everybody has to support. Then I am very clear. You also. You should not ask. You should condemn there itself. That is the spirit I want to build up this country. Otherwise, why should we work like this? Nation first, individuals next, agenda next. You have to keep in mind, all of you. ఢిల్లీ లిక్కర్ కేసు 100 కోట్లు సార్, ఏపీ లిక్కర్ కేసు ఎన్ని కోట్లు సార్? అవన్నీ మీకు తొందరగా వస్తాయి కదా, నేను మాట్లాడేందుకు. ఓకే, ఓకే, బాయ్. See you, thank you. రేపు దీంట్లో ఈ పాలసీలు కొత్త పాలసీలు ఏమైనా చెప్తున్నారా సార్? నీతి ఆయోగ్లో మీరు కొత్త పాలసీలు తీసుకున్నారు.